తృతీయను పురస్కరించుకుని హైదరాబాద్ లోని జ్యువెలరీ షాపులు కలకల్లాడాయి. బంగారం ధర ఎంత పెరిగినా 1 గ్రాము బంగారాన్నైనా అక్షయ తృతీయ నాడు కొనుక్కోవాలని ప్రజలు ఆకాంక్షిస్తారు. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర ₹1,00,000 దాటింది. ఈ సందర్భంలో గతేడాదితో బంగారం ధర పోల్చితే ప్రస్తుతం జ్యువెలరీ షాపుల్లో ఏ విధంగా సేల్స్ ఉన్నాయి అనే విషయంపై లలిత జ్యువెలరీ ఎండీ కిరణ్ కొనుగోలుదారుల నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ప్రవీణ్, రైట్, అక్షయ తృతీయని పురస్కరించుకొని నగరంలో ఉన్న గోల్డ్ షాపులన్నీ కూడా కళకళలాడుతూ ఉన్నాయి. అక్షయ తృతీయ రోజున 1 గ్రాము బంగారం కొనాలని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ ఉంటారు. సో సాధారణంగా మహిళలందరూ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా గోల్డ్ షాపులను సందర్శిస్తూ ఉంటారు. సో గోల్డ్ ఎంత పెరిగిన ₹1,00,000 దాటిన తర్వాత కూడా కనీసం 1 గ్రామైనా కొనుక్కోవాలని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు. సో ఈ నేపథ్యంలోనే సిటీలోని అన్ని గోల్డ్ షాపులు కూడా కస్టమర్స్తో కళకళలాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఒక పక్క గోల్డ్ రేట్స్ పెరిగాయి కాబట్టి అక్షయ తృతీయ మీద గోల్డ్ షాప్ యజమానులు ఏమనుకుంటున్నారు, సేల్స్ ఎలా ఉంటాయి, గతంలో అక్షయ తృతీయ పోలిస్తే ఈ సంవత్సరం అక్షయ తృతీయకి సేల్స్ ఎలా ఉన్నాయి, మనతో మాట్లాడేందుకు లలిత జ్యువెలర్స్ ఎండీ కిరణ్ గారు ఉన్నారు. సో ఆల్రెడీ తెలుసుకున్నాం. సో ముఖ్యంగా ₹1,00,000 అనేది ఒక మార్క్ అనుకోలేదు ఎవరు ₹1,00,000 అంత త్వరగా చేరుకుంటుంది అని చెప్పేసి. సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి. యుద్ధ భయాలు అనుకుంటున్నారు, లేదా సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి అనుకోవటం చూడొచ్చు. సో కొంతమేర తగ్గింది. కాకపోతే ఇక్కడ చాలా మంది యాజ్ ఎ గోల్డ్ మీరు మార్కెట్లో ఉన్నారు కాబట్టి చాలా మంది తగ్గుతుంది అని చెప్పేసి చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అయ్యో బాబు ఇంకా పెరిగిపోతుందని చెప్పేసి చాలా మంది చూస్తూ ఉన్నారు. సో ఎలా చూడొచ్చు గోల్డ్ మార్కెట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? సార్, గోల్డ్ మార్కెట్ వచ్చి ఇది రేట్ వచ్చేసి మీరు నేను కిలోలో చెప్తానంటే నాకు గ్రాములో తెలీదు. కిలోకి 1,02,50,000 వచ్చింది ఒక రోజుకి రేట్ వచ్చింది, మీరు కూడా చూసి ఉంటారు. సో దాని తర్వాత మళ్ళీ తగ్గింది. అప్పుడు ఏమనుకుంటున్నారు, మళ్ళీ తగ్గద్ది. నిజంగా చెప్తున్నాను, గోల్డ్ ఊరికైనా ఒక జర్కిస్తుంది. ఎక్కేది 10 లక్షలు, తగ్గేది 5 లక్షలు. మనం ఏమనుకుంటాం ఇంకా తగ్గదు, మళ్ళీ 10 లక్షలు రేట్ పెరగద్ది. సో ఎప్పుడు ఏ రోజు కూడా మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసిన రోజు ఏది తప్పు కాదు. ఎప్పుడైనా మీరు ఇన్వెస్ట్ చేయండి, అది ఎప్పుడుకైనా 100% అతి త్వరలో గోల్డ్ ప్రైజ్ వేరే లెవెల్లో చూస్తారు. మీరు చూసి ఉండరు, నేను చూడలేదు. మొన్న 1,02,50,000 వచ్చినప్పుడే నేను కూడా షాక్ అయిపోయినా. కానీ ఈరోజు నేను ధైర్యంగా చెప్తున్నాను, 2 కోట్లు అయినా కూడా నేను ఆశ్చర్యపోను. అంటే మార్కెట్లో అంత డిమాండ్ ఉంది. అది వచ్చేసి మనం రీటైల్లో కొనే వల్ల కాదు, వరల్డ్లో అన్ని కంట్రీస్ వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ వాళ్ళు కొంటున్నారు, టన్లో కొంటున్నారు, కానీ ఫిజికల్గా కొంటున్నారు. సో ఫిజికల్గా కొన్నప్పుడు 100% డిమాండ్ పెరుగుద్ది. రాబోయే రోజుల్లో బంగారం వేరే లెవెల్లో పోద్ది. అదేలాగా వెండి కూడా ఎవరు కూడా అనుకోలేదు ₹50 ఉండేది, సడన్గా ఈరోజు ₹100 నోటు ₹10 ఉంది ఈరోజు గ్రామం. సో రాబోయే రోజుల్లో వెండి కూడా భారీ పరంగా పెరిగేదానికి అవకాశం ఉంది. లాస్ట్ అక్షయ తృతీయతో పోల్చుకుంటే ఎందుకంటే తక్కువ రేట్లు ఉన్నాయి, కానీ ఈసారి అక్షయ తృతీయతో సేల్స్ ఎలా ఉంది? ఎందుకంటే హైదరాబాద్లోనే ఉన్నారు మీరు, లలిత జ్యువెలరీ షాప్లోనే ఉన్నారు. సో క్రౌడ్ అయితే ఫుల్గా ఉంది. సో సేల్స్ ఎలా ఉన్నాయి అనుకుంటున్నారు ఈరోజు? సేల్స్ బాగుంటుంది సార్, బాగుంటుంది. జనాలకి అర్థమైంది బంగారం ఏం తగ్గదు. సో ఈరోజు కొన్నా కూడా మీరు నెక్స్ట్ అక్షయ తృతీయ కంపేర్ చేయండి. 1 ఇయర్ ముందు లాస్ట్ ఇయర్కి ఈ రోజుకి గ్రామ్కి 3,000 చిల్లర పెరిగింది. నేను ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్పలేను, నాకు తెలియదు, గుర్తులేదు. కానీ 3,000 చిల్లర పెరిగింది మటుకు వాస్తవమే. మీరు ఆ పాత బిల్ చూసుకోండి. ఇప్పుడు చెప్తున్నాను, ఈరోజు కొనింది మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ చూసినప్పుడు మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఎంత ఉందని చెప్పేసి. రాబోయే రోజుల్లో గోల్డ్ చాలా వేరే లెవెల్లో పోతుంది. 2 కోట్లు అయినా కూడా ఆశ్చర్యపోబడలేదు కిలోకి. సో నేనేం చెప్తున్నానంటే, బంగారము నేను స్టార్ట్ చేసినప్పుడు గ్రాముకి ₹280, ఈరోజు 10,000. సో రాబోయే రోజుల్లో ఇంకా బంగారం పెరగద్ది. ఇప్పుడు కోటికి డబుల్ అవ్వాలి, పెద్ద విషయమే కాదు. మీకు 300 నుంచి 10,000కి పోయింది. అప్పుడు 300ది 10,000 పోయిందంటే 10,000ది 20,000 అయ్యేదానికి ఎంత టైం పడుతుంది? అది మీరు ఆలోచించండి. దాన్ని వచ్చి మనం ఒక జస్ట్ వచ్చేసి మనం ఏదో వేసుకునే దానికి కాదు, అది పెద్ద ఇన్వెస్ట్మెంటు. ఎప్పుడైనా కూడా అవసరానికి మీకు నిలబడేది మీ బంగారమే. థ్యాంక్ యూ సార్. సాధారణ గృహిణులు కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఎలా అనిపిస్తుంది మీకు సార్? మేము ఇప్పుడే వచ్చినామండి, చాలా బాగున్నాయి. షాప్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది తీసుకోవాలి, చైన్ రింగ్స్ తీసుకోవడానికి వచ్చాం. అక్షయ తృతీయ స్పెషల్, మామూలు రోజులు అక్షయ తృతీయ స్పెషల్ కాబట్టి ఈరోజు కొంటే మంచిది కాబట్టి వచ్చాం. మాది బాబుది మ్యారేజ్ ఉంది, షాపింగ్ చేయడానికి వచ్చాం. ఈరోజు కావాలనే మేము పెట్టుకొని డేట్ వచ్చేసాం. ఆఫర్స్ ఎలా ఉన్నాయమ్మా? ఆఫర్స్ బాగానే ఉన్నాయని చెప్పారు, ఇంకా మేము అడగాలి, తెలుసుకోవాలి. అవును, అక్షయ తృతీయ స్పెషల్ అనే వచ్చాము ఇక్కడికి. సో అదే పరిస్థితి, అక్షయ తృతీయ రోజు ఏదో కొంత బంగారం కొంటే కలిసి వస్తుందని చెప్పేసి సాధారణంగా అందరూ భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఇండియన్స్ గృహిణులు అయితే
పూర్తిగా అక్షయ తృతీయ ఎప్పుడు వస్తుందా అని చెప్పి సంవత్సరం అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలోనే అటు షాప్ నిర్వాహకులు ఏర్పాటు చేసినటువంటి ఆఫర్స్ని అందిపుచ్చినందుకు పెద్ద ఎత్తున అయితే మహిళలందరూ కూడా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ దేవరాజుతో ప్రవీణ్, ఈ ఆంధ్రజ్యోతి.